తమపై కాంగ్రెస్ నేతలు ఇష్టమొచ్చినట్లు ఆరోపణలు విమర్శలు చేయడం అలవాటుగా మారిందని అన్నారు రాష్ట్ర బీజేపీ నేతలు. సీఎం రేవంత్ రెడ్డి కేంద్రంపైన తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. దక్షిణాది రాష్ట్రాల ప్రజల్లో అపోహలు సృష్టించేలాగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తోందని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటి వరకు ఒక్కరిని కూడా అరెస్టు చేయలేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి చెందిన తమ పార్టీ నాయకులపై ఆరోపణలు అబద్ధాలు ప్రచారం చేయడం సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ కు అలవాటుగా మారిందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. దేశాన్ని విభజించే రాజకీయాల వైపు ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తోందన్నారు. దక్షిణాది రాష్ట్రాల ప్రజల్లో అపోహలు సృష్టించేలా కాంగ్రెస్ వ్యవహరిస్తోందని మండిపడ్డారు రామచంద్రరావు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా, అస్సాం నుంచి అహ్మదాబాద్ దాకా మనందరం ఒకటే అనేది భావించేటటువంటి ఒక భారతదేశం ఇది. అటు స్టాలిన్ మాట్లాడినా, అటు బెంగాల్లో మమతా బెనర్జీ మాట్లాడినా, ఇటు కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడినా, ఈ ఇండియా అలయన్స్లో అందరూ కూడా పేరుకు ఇండియా అలయన్స్ మాత్రంగానే వీళ్ళందరూ కూడా యాంటీ ఇండియాగా మారినటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టు. అంతేకాకుండా అబద్ధాలు ప్రచారం. కేంద్రం రాష్ట్రానికి ఏమీ ఇవ్వలేదని సీఎం రేవంత్ రెడ్డి అబద్ధాలు మాట్లాడుతున్నారని, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు ఏమిచ్చిందో చెప్పాలన్నారు రామచంద్రరావు. కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారెంటీల్లో కనీసం ఒక్కటైనా అమలు చేశారా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ల్యాండ్ మాఫియా, కమిషన్లు, అవినీతి నేరాలు బాగా పెరుగుతున్నాయని చెప్పారు బీజేపీ స్టేట్ చీఫ్. రేవంత్ రెడ్డి గారు అంటున్నారు ఏమి ఇచ్చారని చెప్పేసి. వందే భారత్ ఎక్స్ప్రెస్లు తెలంగాణలో వస్తున్న తెలంగాణ కోసం కాదా? అమృత్ సిటీ, స్మార్ట్ సిటీ కింద కోట్లాది రూపాయలు ఈరోజు కేంద్రం నుంచి నేరుగా పురపాలక సంఘాలకు వస్తూ ఉన్నాయి. స్వచ్ఛ భారత్ కింద ప్రతి సంవత్సరం కోట్లాది రూపాయలు తెలంగాణకు వస్తున్నాయి. ఈరోజు తెలంగాణ నడుస్తుందంటే ఆ నిధులతోనే నడుస్తా ఉన్నాయి. సీఎం రేవంత్ రెడ్డి ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడుతున్నారని ఆరోపించారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. సీఎం మాట్లాడిన స్క్రిప్ట్ హైదరాబాద్ దారుస్సలాంలో తయారవుతుందేమో అనే అనుమానం కలుగుతోందన్నారు. ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ సీఎం రేవంత్ స్క్రిప్ట్ ఒకేలా ఉంటుందన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటి వరకు ఒక్కరిని అరెస్టు చేయలేదన్నారు సంజయ్. స్క్రిప్ట్ గాంధీభవన్ తయారవుతుందా, దారుస్సలాంలో తయారవుతుందా నాకే తెలియదు. మీ ఇద్దరి మధ్య రూపాయికి ఒప్పందం కుదిరింది. మేయర్ వాళ్ళకి ఇస్తున్నారు. మీరు గెలిచే పరిస్థితి లేదు కాబట్టి ఇద్దరు కలిసి మమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. అది కాని పని. ఇలా ఫోన్ ట్యాపింగ్లో వాళ్ళని కాపాడే ప్రయత్నం చేసి మీరు ఒక్కరిని అరెస్ట్ చేయలే, ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలే. మొత్తంగా మున్సిపల్ ఎన్నికల వేళ కాంగ్రెస్ బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం సాగుతోంది.